తిరుపతి లోక్సభ పరిస్థితి ఒకసారి చూద్దాం. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి సిట్టింగ్ ఎంపీ కావటం ఆయనకు అడ్వాంటేజ్గా మారింది. తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధికి నిధులు తీసుకురావడంలో ఎంతో కొంత సక్సెస్ అయ్యారన్న ఇమేజ్ కూడా ఆయనకుంది. పులికాట్ సరస్సు పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారన్న టాక్ కూడా ఈ నియోజకవర్గంలో ఉంది. అయితే ఆర్థికంగా బలంగా లేకపోవటం గురుమూర్తికి ఒక మైనస్ పాయింట్గా కనిపిస్తుంది. ఇక బీజేపీ అభ్యర్థి వరప్రసాద్కు కూటమి బలం కలిసొస్తోంది. ఈయన గతంలో ఎంపీగా పనిచేసిన తిరుపతి అభివృద్ధికి ఏమీ చేయలేదన్న టాక్ ప్రధానంగా వినిపిస్తుంది. ఎంపీ ఫండ్స్ దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు కూడా వరప్రసాద్ను ఇబ్బంది పెడుతున్నాయి. తిరుపతి లోక్సభ పరిధిలోని సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, తిరుపతి, సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ గెలుస్తుందని మా స్టడీలో ఇప్పటికే చెప్పాం. వెంకటగిరి, శ్రీకాళహస్తిలో టీడీపీ గెలిచే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా వైసీపీ అభ్యర్థి గురుమూర్తి మరోసారి ఎంపీగా తిరుపతిలో గెలుస్తారని ఆర్టీవీ స్టడీ చెప్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.